హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇవాళ అయితే ఒక మంచి ఈజీ టిప్ అనుకోండి, రెసిపీ ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీయే. లెమన్ రైస్ రెసిపీ జస్ట్ 2 minutesలో అయిపోతుందండి. జస్ట్ 2 minutesలో అయిపోతుంది. ఎప్పుడైనా పండగలప్పుడు కానీ అలా అయితే ఇలా చేసుకుంటే మాత్రం టైం సేవింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. ముందు దీనికైతే మనము గ్రౌండ్ నట్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ముందే పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుందాము. సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోండి. పండగలప్పుడు మనం రైస్ పెట్టాలి, మళ్ళీ దాన్ని కలపాలి, ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈజీగా అయిపోతుందండి. డెఫినెట్గా ఈసారి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. అండ్ డ్రై మిర్చి కూడా వేసుకోండి, ఒక 2 or 3. నేను ఇందాక జీలకర్ర ఆవాలు మర్చిపోయాను అనమాట, సో అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఏం చేస్తామండి, ఈ పిల్లలతోనే సరిపోతుంది. అసలు ఈ మధ్య అయితే ఎంత మతమరపు వస్తుందో నాకే అర్థం కావట్లేదు. సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ నుంచి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే ఇలాగే చేస్తానండి బాబు. 2 times చేసే బదులు ఇలా 1 time చేసుకుంటే బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. ఇలా అయితే మనం కొంచెం పలావ్ టైప్ అవుతుంది అంతే. ఇలా చేస్తే కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలంతే డిఫరెన్స్. కరివేపాకు వేసేసుకున్నాను. సో మంచిగా ఫ్రై చేస్తున్నాను. సేమ్ టేస్ట్ వస్తుందండి. అండ్ ఇంకా కొంచెం దీనికే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. మనము నిమ్మరసం వేస్తాం కదా ఇందులోనే, సో ఆ టేస్ట్ బాగా పడుతుందన్నమాట రైస్ అంతటికి. ఇప్పుడు మనం సపరేట్గా వేసి దాన్ని మిక్స్ చేస్తే ఒక చోట ఎక్కువ పుల్లగా ఉంటుంది, ఒక చోట కొంచెం అసలు పులుపే ఉండదు, అలా ఉంటుంది కదా. సో అలా అంతా ఏం లేకుండా ఈవెన్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో నేనైతే సాల్ట్, ఇందులోకి పసుపు యాడ్ చేసేసాను. ఇవైతే మిర్చి అసలు కారం లేవు, సో అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను. సో ఇందులోకి ఒక 5 నిమ్మకాయలు పిండేసుకున్నాను. సో ఆ నిమ్మరసం వేసేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టుకోండి నిమ్మరసం వేసినప్పుడు, ఎందుకంటే చేదు వస్తుందన్నమాట. ఇది మా మమ్మీ చెప్పింది టిప్ నాకు. హైలో పెట్టుకుంటే చేదు వస్తుందంట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. సో నేనైతే ఒక 15 minutes రైస్ నానబెట్టేశాను, వాష్ చేసి నానబెట్టేశాను. సో తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇంకా 15 minutes చాలండి. ఒకవేళ అంటే మీ రైస్ని బట్టి మీరు నానబెట్టుకోండి, తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. అంటే కొన్ని రైస్ ఎలా అంటే నానబెడితే బాగా పొడి పొడిగా అవుతాయి, కొన్నేమో నానబెట్టకుంటే మెత్తగా అయిపోతాయి, ఇలా ఉంటుంది కదా. సో అది మీ రైస్ని బట్టి మీరు నానబెట్టుకోండి.
ఇందులోకి అయితే నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ముందే నానబెట్టేసాం కదా, సో ఎక్కువ వాటర్ పట్టదన్నమాట. నిమ్మరసం కూడా వేసాను కదా, సో సరిపోతాయి. కొంచెం తక్కువ వేస్తే అంటే కొంచెం పొడి పొడిగా అవుతుందన్నమాట. సో ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. సో చూడండి, మంచిగా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిగా కూడా అయిపోయింది బాగా. అండ్ నెక్స్ట్ మనము డీప్ ఫ్రై చేసుకున్న గ్రౌండ్నట్స్ వేసేసుకోండి లాస్ట్లో. మీరు వేయించి కూడా ఫ్రై చేసుకోవచ్చు, అది మీ మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోండి. ఇందులో గ్రౌండ్నట్స్ వేసుకోండి, లాస్ట్లో ఒకసారి కలిపేసుకోండి. ఓకే అండి, మన ఈజీ అండ్ సింపుల్గా టేస్టీ లెమన్ రైస్ రెడీ అయిపోయింది.